ఇక గురుకులాల్లో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటన పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న మెదక్ జిల్లాలోని రామాయంపేట గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థుల మీద ఎలుకలు దాడి చేస్తే నిన్న నల్గొండ జిల్లాలోని కొండ భీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థుల మీద ఎలుకలు దాడి చేశాయన్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, గురుకుల విద్యార్థులు ఎలుకలు కరిచి ఆసుపత్రుల పాలవుతుంటే ఏం చేస్తున్నావు అని హరీష్ రావు ధ్వజమెత్తారు. గురుకులాల్లో వరుస ఘటనలపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. పాము కాటుకు గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే ఏం చేస్తున్నావు, కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలవుతుంటే ఏం చేస్తున్నావు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత 8 నెలల కాలంలో 500 మందికి పైగా గురుకుల విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల అధ్వాన పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంతే బాధ్యుడని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పాలన ఎట్లుందో చెప్పడానికి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గురుకులాలే నిదర్శనమన్నారు హరీష్ రావు. కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగొందిన గురుకులాలు మీ నిర్లక్ష్యం కారణంగా మసక బారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల మీద నోరు పారేసుకోవడం మానేసి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. మొద్దు నిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతులు కల్పించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.